చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారానికి ఒకటి లేదా రెండు శాఖల చొప్పున గత 5 ఏళ్ల కాలంలో ఆయా విభాగాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తున్నారు. అసమర్థ నిర్ణయాలతో ఎంత నష్టం జరిగిందో, తద్వారా ప్రభుత్వానికి ఎంత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చారో చంద్రబాబు శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. అన్ని శాఖలపైన సమగ్రమైన అవగాహన ఉన్న చంద్రబాబు మీడియా మొత్తాన్ని పిలిచి లైవ్లో జగన్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలను బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మైనింగ్, భూములు, ఖనిజాలు, అడవుల అంశంపై చంద్రబాబు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో మొత్తం సహజ వనరులను వైసీపీ ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆరోపించారు. అందుకు గల ఆధారాలను కూడా చంద్రబాబు చూపించారు. అడవులను కూడా ధ్వంసం చేశారని, భూములు, ఖనిజాలను కూడా వైసీపీ నేతలు దోచేశారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ హయాంలో కొత్త విధానం ఏర్పాటు చేసి మరీ దోపిడీ చేశారని, విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరులో భారీ స్థాయిలో భూ కబ్జాలు జరిగాయని అన్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు భూదందాలు మామూలుగా లేవని చంద్రబాబు తెలిపారు. పైగా వైసీపీ కార్యాలయాల కోసం ఏకంగా 23 చోట్ల పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ ల్యాండ్ను అప్పగించారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూదోపిడీకి ఎలా కుట్రకు యత్నించారో కూడా చంద్రబాబు చెప్పారు. ఈ చట్టం దుష్ప్రభావాల కారణంగానే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని అన్నారు. అటు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు తాము కేటాయించిన భూములను ఎలా కొట్టేశారో కూడా చంద్రబాబు వివరించారు. పైగా ఓ వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవ్ ల్యాండ్స్ ను కూడా వైసీపీ నేతలు వదలలేదని, అటు దశపల్ల భూములను కాజేసి ఇల్లు కట్టారని అన్నారు. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన అక్రమాలు ఒంగోలులో కూడా ఉన్నాయని అన్నారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం దాదాపు 13,800 ఎకరాలను ఆ పార్టీ నేతలకు కట్టబెట్టిందని వివరించారు. ఆ పార్టీ నేతలు తక్కువ ధరకు మరో 40,000 ఎకరాలు కొన్నారని, అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారని చంద్రబాబు వివరించారు. భూముల రీసర్వే పేరుతో రాయిపై జగన్ ఫోటో పెట్టుకున్నారని, అలా చనిపోయిన వారు పెట్టుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.